లోపల యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన లాంగ్ వీడియోలో ఆనియన్ పకోడా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. అలాగే పెనం పెట్టుకుని ఆనియన్ పకోడా ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను రసం చేశాను కదా, దాంట్లోకి ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం మనకు తగినంత. ఆయిల్ హీట్ అయ్యే పోల మనము ఇక్కడ పిండి కలిపి పెట్టుకున్నాం. ఎర్రగడ్డలు ఇలా కోసి పెట్టుకోవాలి, ఇలా బాగాన్ని. ఇప్పుడు దీంట్లో తీసుకున్నాం. కొంచెం సాల్టు, కొంచెం వంట సోడా కొంచెం వేసుకోవాలి. దీన్ని శనగపిండి మనకు తగినంత. ఇప్పుడు వాటర్ వేసుకొని కలుపుకున్నా. నేనైతే 3 స్పూన్లు వేసుకున్నా. శనగపిండి మీకు ఎంత కావాలంటే మీరు అంత వేసుకోవచ్చు. బాగా గట్టిగా కలుపుకోవాలి. తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు. తక్కువ ఉంది కదా, ఇంకా కొంచెం వేసుకున్నాము. చూడండి, ఇంకా కొంచెం వేసుకున్నాం. శనగపిండి తక్కువ ఉంది, శనగపిండి ఇంకా కొంచెం వేసుకున్నాం. కలుపుకున్నాము. ఇలా బాగా కలుపుకోవాలి. జీలకర్ర ఉంటే జీలకర్ర వేసుకోండి. మా ఇంట్లో జీలకర్ర అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇవి తెప్పించాలంటే లేట్ అవుతుంది వీడియో. పిల్లలు ఆకలి అంటున్నారు, అందుకని తొందరగా చేసేస్తాను. కారం కాల్చుంటే కారం వేసుకోండి. వీళ్ళు కారం తినరు. కారము జీలకర్ర వేసుకుంటే బాగుంటాయి. వీళ్ళకి కారం వద్దని అందుకే లేదు. ఇప్పుడు నూనె కాగిపోయింటుంది, వేద్దామా? చూడండి, ఇలా కలుపుకోవాలి బాగా గట్టిగా. ఇప్పుడు నూనె కాగిపోయింది, నూనెలోకి వేసుకున్నాం. చిన్నగా వేయాలంట. పకోడీ ఎలా సన్నగా చేసుకోవాలంటే ఏం మాట సన్నగా నాకు ఇష్టం. చూడండి, మా బాబుకి ఇష్టం అంటే చిన్నగా. అంటే ఎంతమందికి ఆనియన్ పకోడా అంటే ఇష్టం? మాకైతే రసం బెట్ చాలా ఇష్టం. చూడండి, కాగిపోయినాయి. కొంచెం కాగనిద్దాము. చూడండి, కాగిపోయినాయి. తీసుకున్నాం పక్కకి. తీసుకొని ఒక ప్లేట్లో వేసుకున్నాం. పేపర్ వేసుకోవాలి కింద, ఎందుకంటే ఆయిల్ అంతా బీర్చేస్తుంది. ఇలా పేపర్ వేసుకోవాలి. అలా మిగతాది అలాగే వేసుకున్నాము. అన్నీ ఇలాగే వేసుకోవాలి. ఓకేనా? మీకు కూడా నచ్చినట్టయితే మీరు ఇలా ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. మేమైతే కుమ్మేస్తాం ఈరోజు. బాయ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.